గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎనాలిటిక్ ఫంక్షన్స్ కాంప్లెక్స్ వేరియబుల్ టాపిక్లో మనం నేర్చుకుంటున్నాం స్టూడెంట్స్. ఇందులో ఫస్ట్ మనము ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే ఒక ప్రాబ్లము గివెన్ ఫంక్షన్ ఒక ప్రాబ్లం అనేది అంటే ఒక ఫంక్షన్ అనేది ఎనాలిటికా ఆర్ నాట్ అనేది మనం డిసైడ్ చేస్తాం. అంటే ఎలాగంటే ఇఫ్ సిఆర్ ఈక్వేషన్స్ కానీ సాటిస్ఫై అయితే సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ given function is analytic. ఈ సిఆర్ ఈక్వేషన్స్ కానీ సాటిస్ఫై అయితే గివెన్ ఫంక్షన్ ఎనాలిటిక్ అంటాము. సిఆర్ ఈక్వేషన్స్ కానీ సాటిస్ఫై కాకపోతే ఎనాలిటిక్ కాదు అని అంటాం స్టూడెంట్స్. కాబట్టి ఈ రెండు క్వశ్చన్లు అనేది ఇక్కడ ఫైండ్ ఏబి ఇఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ ఏవై స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ బిఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఎనాలిటిక్. నెక్స్ట్ ఫైండ్ ద analytic function whose real part is u of xy equal to sin 2x cos h2y plus cos 2x. Now it is very very important questions students. ఇవి కాంప్లెక్స్ వేరియబుల్స్ అనే టాపిక్లో అంటే ఇంతకుముందు మనం ఇవి సివిఎస్ఎం ఇప్పుడు సివిఎన్ఎం అనే టాపిక్లో ఉంటాయి స్టూడెంట్స్. కాబట్టి మీరు కానీ ఒకసారి నా ఛానల్ కానీ చూసినట్టయితే వీటికి ఆన్సర్లు అన్నీ మీకు అవైలబిలిటీగా ఉంటాయి. ప్లస్ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఒకసారి చెప్తున్నాను. ఒక గివెన్ ఫంక్షన్ అనేది ఎనాలిటిక్ లేదా నాట్ ఎనాలిటిక్ అని మనం ఎలా డిసైడ్ చేస్తామంటే గివెన్ ఫంక్షన్ అనేది సిఆర్ ఈక్వేషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఇఫ్ సిఆర్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ టు గివెన్ ఫంక్షన్ దెన్ గివెన్ ఫంక్షన్ ఈజ్ ఎనాలిటిక్, అదర్వైజ్ నాట్ ఎనాలిటిక్. ఓకే స్టూడెంట్స్, మనం ఈ రెండు క్వశ్చన్లు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ లైక్.